రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడటం వలన బీజేపీ ఎంపీలు గెలిచారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగం నడి రోడ్డు మీదకు ఎలా వచ్చిందో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. ఇక కిషన్ రెడ్డి మాటలు గురువింద గింజలాగా ఉన్నాయని కూడా విమర్శించారు. ఆయన గతంలో 10 ప్రభుత్వాలు పడగొట్టింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్కండిషనల్గా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన చూసి తట్టుకోలేకనే గులాబీ నేతలు పార్టీ వీడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల మీద అవగాహన తెచ్చుకోవడానికి రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని చెప్పారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడటం వల్లనే బీజేపీ ఎంపీలు గెలిచారని కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగం నడి రోడ్డు మీదకు ఎలా వచ్చిందో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. ఇక కిషన్ రెడ్డి మాటలు గురువిందగించలాగా ఉన్నాయని విమర్శించారు. ఆయన గతంలో 10 ప్రభుత్వాలు కూలగొట్టింది బీజేపీ కాదా అని కూడా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్కండిషనల్గా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన చూసి తట్టుకోలేకనే గులాబీ నేతలు పార్టీ వీడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల మీద అవగాహన తెచ్చుకోవటానికి రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ చామల వెల్లడించారు. మా దగ్గర జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు మేము ముందే చెప్తున్నాం, అన్కండిషనల్ గా జాయిన్ అవుతున్నారు. ఇక్కడ గత 10 ఏళ్ల ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఎమ్మెల్యేలుగా కేసీఆర్ ని కలవలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నవారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం వాళ్ళ ఎమ్మెల్యేలతోటి 24 గంటలు అందుబాటులో ఉండడము, డెవలప్మెంట్ లో భాగస్వామ్యం తీసుకోవడము, ప్రతి ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని చూసి ఈ రోజు ఎమ్మెల్యేలు అందరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మీ లెక్క మధ్యప్రదేశ్ లో ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మంత్రి పదవిలే ఇక్కడ జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏమని చెప్పారు? జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు కాదు, గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు వస్తాయని చెప్పారు. అంటే అన్కండిషనల్ గా జాయినింగ్ అవుతున్నారు. అన్కండిషనల్ గా జాయినింగ్ అయ్యేటప్పుడు ఆపుతారా? ఎవరన్నా వచ్చి సార్ నాకు తలదాసుకోనికి జాగా ఇవ్వండి సార్, బయట వాన పడుతుంది, బయట భయంకరమైన పరిస్థితి ఉందని ఎవరన్నా ఇట్లనే వస్తే ఏం చేస్తాం? మన ఇంటికాడ తలదాసుకోనికి జాగిస్తాం. అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పాలన మీద విరక్తి పుట్టి వస్తుర్రు. మరి ఎందుకు వస్తున్నారు అంటే ఇంకో విషయం చెప్తే ఎందుకు వస్తున్నారు కూడా, వాళ్ళ సీనియర్ మోస్ట్ లీడరు గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి నడి రోడ్డు మీద ఉందట కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే బ్రహ్మాండమైన ఇంతకుముందు ఉపన్యాసాలను కొద్దిగా వీక్ ఉండేటోడు, ఈ మధ్య స్ట్రాంగ్ అయిపోయాడు ఉపన్యాసాలు. రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి కిషన్ రెడ్డి గారు పోనీ ఆ బండి సంజయ్ గారు, ఆ పక్కనున్న ఈటల రాజేందర్ గారు, ఇంకా టీకే అరుణ గారు అంటే గతంలో ఆ పార్టీలో లేరు. మరి కిషన్ రెడ్డి గారు అయితే మొదటి